हे गोविन्द रक्ष रक्ष पाहि पाहि परमानन्द। హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శివ వ్లాగ్స్. నేను మీ శివకుమార్. మన హైదరాబాద్ ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి 27 కిలోమీటర్ల దూరంలో, బీబీ నగర్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో మహాదేవపుర అనే ఒక గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ వేణుగోపాల స్వామి దర్శనం చేసుకుందాం రండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, కంప్లీట్ రూట్ డీటెయిల్స్ తెలుస్తుంది. ఈ హైవే వచ్చేసి ఉప్పల్ టు వరంగల్ హైవే. ఈ హైవేలో మీకు ఔషాపూర్ విలేజ్ వస్తుంది. ఈ విలేజ్ దగ్గర మనం బైపాస్ రోడ్ తీసుకొని ఇదే రూట్లో స్ట్రైట్గా వెళ్తే ఈ ఫ్లైఓవర్ ఏదైతే బైపాస్ హైవే ఫ్లైఓవర్ ఉంటుందో దాని కింది నుంచి లెఫ్ట్ విలేజ్లోకి తీసుకోవాలి. స్ట్రైట్గా వెళ్ళినా వస్తుంది, బట్ లెఫ్ట్ సైడ్ విలేజ్లోకి తీసుకుంటే రూట్ చాలా బాగుంటుంది. సో లెఫ్ట్ సైడ్ వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది మనకి రూట్. ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి దర్గా వస్తుంది. ఔషాపూర్ చాలా ఫేమస్ దర్గా ఇది. ఈ దర్గా కోసం కూడా ఇంకో వీడియో తీస్తాను. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే ఈ వే వచ్చేసి మన పాత వరంగల్ హైవే అండి. ఇప్పుడైతే మెయిన్ హైవే ఏదైతే ఉందో ఆ హైవే రాకముందుకు ఇదే మెయిన్ హైవే. నేను ఈ హైవేలో ఎందుకు వస్తున్నా అంటే ఈ హైవేలో రూట్ చాలా బాగుంటుంది. హైవే మీద నుంచి వెళ్తే ఓకే, కానీ పాత రూట్ల నుంచి చాలా బాగుంటుంది. చుట్టుపక్కల చెట్లతోటి అండ్ ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ ఈ ప్లేసెస్ ఇక్కడైతే వీళ్ళు ఏవైతే దేవతలను తయారు చేస్తున్నారో విగ్రహాలని, ఈ ప్లేస్ వచ్చిందంటే మీరు ఆల్మోస్ట్ అలా వచ్చేసినట్టే. సో ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్గా వెళ్ళామనుకోండి, ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్లో మనకు ఆల్మోస్ట్ ఒక కమాన్ వస్తుంది, వేణుగోపాల స్వామి కమాన్. ఇక్కడ మనకి కమాన్ బోర్డ్స్ కూడా కనబడుతున్నాయి, శ్రీ వేణుగోపాల స్వామి అని. ఇది దాటిన తర్వాత మనకి ఇంకొక సో ఇక్కడ సెకండ్ బోర్డు కనబడుతుంది కదా వేణుగోపాల స్వామి అని. ఈ బీజేఆర్ కన్వెన్షన్ హాల్ దాటిన తర్వాతనే మనకి ఆర్చ్ వస్తుంది. కమాన్ అన్నా కదా, ఈ ఆర్చ్ ఇదే శ్రీ వేణుగోపాల స్వామి ఆర్చ్. ఈ ఆర్చ్లో నుంచి ఒక 3.5 కిలోమీటర్స్ మనం లాంగ్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో ఒక 3 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మహాదేవపురాకి లెఫ్ట్ తీసుకోవాలి. మనకి ఆరో బోర్డ్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ఈ మహాదేవపుర లోపలికి ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది లోపలికి. సో మనం ఆల్మోస్ట్ వచ్చాము మన గణపతి టెంపుల్. ఇక్కడ నుంచి మనం టెంపుల్కి వెళ్ళడానికి రైట్ తీసుకోవాలి. సో రైట్ తీసుకున్నాం అనుకో, రైట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ లెఫ్ట్ సైడే మనకి టెంపుల్ ఎంట్రీ. సో ఇప్పుడు వచ్చే లెఫ్టే మనకి టెంపుల్ ఎంట్రీ. సో ఇదే టెంపుల్ ఎంట్రీ. అండ్ ఇది టెంపుల్ అవుట్ సైడ్. అక్కడ చూసింది మనము వేణుగోపాల స్వామి. అండ్ ఈ మండపం ఏదైతే ఉందో అది శివాలయము. అండ్ ఇక్కడ ఉన్నది మనకి ఆంజనేయ స్వామి. ఈ దేవస్థానానికి క్షేత్రపాలకుడుగా ఆంజనేయ స్వామి ఉన్నారు ఇక్కడ. చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఈ టెంపుల్. కంప్లీట్ సరౌండింగ్ చాలా నీట్ గా చాలా బాగుంటుంది. సో ఈ పెద్ద మండపం అనే ఇందులో శివపార్వతులు ఉంటారు. ఇది ఒక యూనిక్ మండపం అండి. ఈ రెండు గుడులకి మనకి మధ్యలో ఒక వే ఉంటుంది. సో మనం ఆ టెంపుల్లో నుంచి మళ్ళీ కిందికి దిగే అవసరం లేకుండా అక్కడి నుంచి లోపల నుంచి కూడా మనం లోపలికి వెళ్ళొచ్చు. గర్భగుడిలో మనకి వేణుగోపాల స్వామితో పాటు రుక్మిణి అండ్ సత్యభామ గారు కూడా మనకి దర్శనం ఇస్తారు. అండ్ ఇక్కడ వేణుగోపాల స్వామికి మనం నార్మల్ గా కృష్ణుని, ఏ టెంపుల్లో కృష్ణుని చూసినా సరే ఫ్లూట్ పట్టుకొని నిల్చుంటాడు కదా, సేమ్ ఇక్కడ కూడా అలానే నిల్చుంటాడు. బట్ విష్ణుమూర్తి చేతులతో ఉంటాడు ఇక్కడ. ఈ విగ్రహాన్ని చూస్తున్నంత సేపు అస్సలు మనకి అంటే ఇద్దరిని ఒకేసారి చూస్తున్నట్టు, విష్ణుమూర్తిని అండ్ వేణుగోపాల స్వామిని ఒకేసారి చూస్తున్నట్టు ఉంటుంది. నాకైతే లిటరల్లీ నేను ఒక 5 to 10 minutes లోపల అలా కూర్చున్నాను చూస్తూ. ఇది మనం ఇందాక బయట నుంచి చూసాం కదా ఆ మండపము. ఇక్కడ శివపార్వతులు, ఇది చాలా యూనిక్ ఉంటుంది ఈ టెంపుల్. ఈ మండపం చాలా యూనిక్ ఉంటుంది. ఇక్కడ మనకి శివుడు ఉంటుంటారు. ఇది శివాలయం ఎంట్రన్స్ అండి ఇది. సో ఇదే శివాలయంలో మనకి విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి కూడా దర్శనం ఇస్తారు, కాలభైరవుడు. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 15 years నుంచి ప్రధాన అర్చకుడుగా ఎస్ఎస్ ఆచార్య గారు ఉన్నారు. అండ్ తనతో కూడా నేను మాట్లాడాను. అండ్ వీడియోలో తను కూడా ఉన్నారు. తను చెప్పారు టెంపుల్ హిస్టరీ ఏంటన్నది.
केशव हे माधव हे गोविन्द रक्ष रक्ष पाहि पाहि परमानन्दा ఇది వేణుగోపాల స్వామి మండపం బయట. సో నేను ఈ వీడియో బయట నుంచే తీశాను, లోపలికి అలౌడ్ లేదు వీడియో. సో నా కెమెరాతో ఎంతవరకు జూమ్ అవుతుందో నా మొబైల్ తోటి అంతవరకు జూమ్ చేసి చూసాను. లోపల చీకటిగా ఉంది కాబట్టి. జై శ్రీమన్నారాయణ. ఈ దేవాలయము సుమారు రమారమి 600 సంవత్సరాల పూర్వ చరిత్ర దేవాలయం. కాకతీయుల కాలంలో కట్టించి బంకమన్ను వేసి కట్టిన దేవాలయం. తర్వాత తీయలేకపోయినారు, అది ఇమ్ము కంటే పవర్ తయారైపోయింది. ఆ బంకమన్ను తీయలేకపోయినారు కాబట్టి వాళ్ళ డైనెస్టీ అయిపోయింది. తురుకోళ్ళ కాలం వచ్చింది. అక్కన్నమాద నిద్ర మహామంత్రులు తానిశప్పపు కాలంలో వాళ్ళు వచ్చేసి ఈ గుట్ట, ఇది గుట్టలాగా ఏర్పడితే గుట్ట కింద పడుకొని ఎదురుగా భువనేరు కోట కనబడుతుంటుంది. ఆ భువనేరు కోటలో వాళ్ళు ట్యాక్స్ మనకి ఇస్తారన్నమాట. ఆ ట్యాక్స్ తీసుకొని మళ్ళీ వచ్చి గుట్ట కింద పడుకొని ఇక్కడి నుంచి హైదరాబాద్ పోయారన్నమాట. అలాంటి క్రమేణా స్వామివారి కళ్ళు కనబట్టి నేను లోపల దర్శించుకోమని చెప్పేసి 9 రూపంలో స్వామివారు హోల్ చేసుకుంటూ పోతూ ఉంటే వీళ్ళు తవ్వి సైనికులు తవ్విచ్చేసి స్వామిని దర్శించుకున్నారు. అంతకుముందు దేవతలు సేవించారు స్వామివారిని. తదనంతరం మనకు వచ్చిందనమాట. ఆ తవ్వి స్వామిని వెలికి తీసి చూపించారు కాబట్టి అక్కన్న పాదన పేరు మీద వచ్చింది. ప్రతి నెల కప్పానికి వస్తుంటే, ట్యాక్స్కి వస్తుంటే వచ్చిన ప్రతిసారి ఈ మట్టి కొంచెం 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 తీయించి బయట ప్రపంచానికి ఇంత మంచి అందమైన దేవాలయం చూపించారు కాబట్టి వాళ్ళ పేరు మీద అక్కన్న మదన కూడా అయింది. 600 సంవత్సరాల చరిత్ర దేవాలయానికి. ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు అంకురార్పణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అందులో భాగంగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా శివరాత్రి రోజు అంకురార్పణ, తెల్లారి కళ్యాణం, 3 రోజులు రథోత్సవం, 3 రోజులు దివ్యంగా జరుగుతాయి అన్నమాట. అట్లాగే ఇప్పుడు జన్మాష్టమి ఈ నెల ఆగస్టు 16 తారీఖు ఉంది. దివ్యంగా చేస్తాం అనమాట. చిన్న కృష్ణుడికి ఏం సేవలు చేయాలో ఎలా చేయాలో అన్ని చేసి పడుకోబెట్టి పంపిస్తాం అనమాట. భోజనాలు ఏర్పాట్లు అన్నీ ఉంటాయి. అదేవిధంగా రామనవమైన చేస్తాం. ఇక్కడ వైష్ణవ క్షేత్రం కాబట్టి అన్ని చేస్తాం. రావడం దుర్లభం, వస్తే రాబోయే కాలంలో జరగబోతుంది మంచికి అని చెప్పడానికి ఈ గుడి సాక్ష్యం. జై శ్రీమన్నారాయణ. हे केशव हे माधव हे गोविन्द रक्ष रक्ष पाहि पाहि परमानन्दा సో ఈరోజు మన వీడియోలో వేణుగోపాల స్వామి టెంపుల్ గురించి తెలుసుకున్నాము. అండ్ ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడికి దగ్గరలో ఉన్నాయి చాలా టెంపుల్స్, చాలా మంచి టెంపుల్స్ ఉన్నాయి. ఇది ఆల్మోస్ట్ 600 years బ్యాక్ టెంపుల్ అండి. సో ఫ్రెండ్స్ తోటి కానీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కానీ వీకెండ్లో ప్లాన్ చేయండి. ఈ మాన్సూన్ సీజన్లో ఇంకా చాలా బాగుంటుంది. సో చూసారు కదండి, నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఎన్నో అద్భుతమైన టెంపుల్స్, దేవాలయాలు, చాలా చరిత్ర గల టెంపుల్స్ మేము ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. అండ్ ఈ వీడియో ఇంతవరకు చూసారంటైతే నా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో అద్భుతమైన వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ శివకుమార్ సైనింగ్ ఆఫ్. జై హింద్.